బడ్జెట్లో రాష్ట్రానికి తగినన్ని నిధులు కేటాయించాలని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కోరారు మంత్రి కేటీఆర్. గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని రిక్వెస్ట్ చేశారు. దీనిపై అరుణ్ జైట్లీ సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు మంత్రి. ఫారెన్ టూర్ ముగించుకుని ఢిల్లీకి చేరుకున్న కేటీఆర్ ఎంపీ వినోద్తో పాటు జైట్లీని కలిసి రాష్ట్ర ప్రతిపాదనల్ని వివరించారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రులు అరుణ్ జైట్లీ గారిని కలిసి రాష్ట్ర ప్రభుత్వం తరపున గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు వారికి ముఖ్యంగా ఈ బడ్జెట్ సందర్భంగా రాష్ట్రానికి అందించాల్సిన చేయూత గురించి, ముఖ్యంగా రాష్ట్రానికి కావాల్సిన ఎయిమ్స్ కానీ, అదే రకంగా టెక్స్టైల్ రంగంలో అతి ముఖ్యమైన సిరిసిల్ల పట్టణానికి సంబంధించి ఒక మెగా పవర్లూమ్ క్లస్టర్ కానీ, అదే రకంగా కేంద్రం నుంచి ఇతోధికంగా సహాయం కావాలని గతంలో ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రధానమంత్రి గారికి ఆర్థిక మంత్రి గారికి నివేదించారో, మరి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్న సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు నేను, గౌరవ పార్లమెంట్ సభ్యులు వినోద్ గారు, మన రెసిడెంట్ కమిషనర్ అరవింద్ గారు మంత్రి గారిని కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది. మంత్రి గారు చాలా సానుకూలంగా తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఈరోజు దేశం మొత్తంలోనే ఒకటిగా ఉన్నది. దేశ జీడిపి కంటే కూడా మీ జీడిపి గ్రోత్ రేట్ ఎక్కువగా ఉంది. తప్పకుండా మేము అన్ని రకాలుగా కూడా చేయూతను అందిస్తాము. తప్పకుండా తెలంగాణ అభివృద్ధిలో కేంద్రం కూడా తన వంతు పాత్ర పోషిస్తుందని చెప్పి చాలా సానుకూలంగా, చాలా పాజిటివ్గా చాలా విషయాలు చెప్పడం జరిగింది. మేము మర్చిపోయిన కొన్ని అంశాలు కూడా వారే లేవనెత్తి ఇవి కూడా తప్పకుండా మీకు చేస్తామని చెప్పి కూడా వారు మాకు మంచి సానుకూలంగా మీటింగ్ చాలా బాగా జరిగింది.